తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జూలై నెలలో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ జూలై నెలలో వృశ్చిక రాశి వారికి గురుడు సప్తమ స్థానమందు, శని చతుర్థ స్థానమందు, రాహు పంచమ స్థానమందు, అలాగే కేతు లాభస్థానమందు సంచరించడం వల్ల అన్ని రంగముల వారికి కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం బాగున్నప్పటికీ ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. స్థిరాస్తులను అభివృద్ధి చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. తద్వారా ధనం కూడా ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబంలోని సంతానపరంగా కొంత మానసిక ఇబ్బందులు కలిగినప్పటికీ మీ యోచనా శక్తితో వాటిని అధిగమించగలరు. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, చదువులపై ఆసక్తి ఉంటుంది. మంచి ర్యాంకులు పొందేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం మాత్రం ఉండవచ్చు. నిరుద్యోగులకు కొంతవరకు ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రజలలోనూ అలాగే అధిష్టానంలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా కొంత నిరాశకు గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. అలాగనే వ్యాపారస్తులకు, అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఆశించినంత వరకు లాభాలు రాకపోవచ్చు. కళాకారులకు కొంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. నూతన అవకాశాలు కలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీలకు కుటుంబంలోనూ సంఘంలోనూ గౌరవం, విలువ ఉంటాయి. భార్యాభర్తల మధ్య సంతానం విషయంలోనూ చిన్న చిన్న మాట పట్టింపులు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మాత్రం ఉండవు. తదుపరి విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. దైవబలం ఎక్కువగా తోడ్పడుతుంది. అనురాధ నక్షత్రం వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది. మాతృ గృహ సంబంధ విషయాల్లో కొంత జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి వ్యాపార, వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. చాకచక్యంతో తలపెట్టినటువంటి కార్యాలు సాధిస్తారు. ఈ జూలై నెలలో వృశ్చిక రాశి వారికి శని జపం చేయించడం, అలాగే నువ్వులు, నల్లని వస్త్రం దానం చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, ప్రతిరోజు శివుని దర్శించడం ద్వారా ప్రతికూల ఫలితాల నుండి విముక్తి పొంది శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఈ జూలై నెలలో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఇంకా మరెన్నో మంచి విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. స్వస్తి.